నా తండ్రి ఇల్లు విడిచిపెట్టేలాగున దేవుడు చేశాడంటున్నాడు కానీ నేను నా తండ్రి ఇల్లు విడిచిపెట్టాను అని అనట్లేదు. అబ్రహాం గారిలో ఉన్న ఆ మంచి టెస్ట్ మనీ స్టేట్మెంట్ మనం చాలా అబ్జర్వ్ చేయాలి. మనకై మనం ఏమీ చేయలేము, ఈ విషయం గమనించండి. మనకై మనం దేవుని కొరకు ఏమీ చేయలేని వారం, కానీ చూడ్డానికి పబ్లిక్గా మనం ఏమో చేశాము, మనం ఏమో చేస్తున్నాం అన్నట్టు పబ్లిక్ కనబడుతుంటుంది. దాన్ని కూడా మనము ఆసరా చేసుకొని ఒక అవసరంగా చేసుకొని మనం చూపించుకోవడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున జరిగేది కూడా అదే. ఈ రోజున మనం పరిచయకు వచ్చిన చాలామంది సేవకులు దేవుడే మనల్ని ఈ పరిచర్యకు రావడానికి తోడ్పడ్డాడు. మనం వచ్చేటాగున చేశాడు దేవుడు. మనకై మనం ఎవ్వరము పరిచర్యకు రాలేము, చెప్పుకుంటాం అలా, కానీ దాని వెనకాల దేవుని హస్తం ఉంటుంది. దేవుడు మనం రాగలుగుటకు ఆయన మనకు సహాయపడతాడు. అబ్రహాం ఎలా రాగలటకు సహాయపడ్డాడు. మనకై మనం ఎవరమూ రాలేము. మనం అన్ని విడిచిపెట్టి వచ్చేటట్లు దేవుడు చేస్తే తప్ప మనం రాలేము. మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం, మన తెగింపు, మన ధైర్యం ఏది కూడా కాదు. అబ్రహాములో ఆ విషయం గమనించండి. నా తండ్రి ఇల్లు విడిచిపెట్టేలాగున దేవుడు చేశాడు అన్నాడు. దేవునికి మహిమ కలిగేటట్లుగా